వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. జనరల్గా మనం గుడికి కానీ పవిత్ర స్థలాలకు కానీ వెళ్ళినప్పుడు లోపలకు ప్రవేశించే ముందు మన పాదరక్షలు లేదా చెప్పులని బయటే వదిలేసి వెళ్తాం. ఇది మనం తరతరాలుగా ఆచరిస్తున్నదే. ఇంకా మన ఇంటి లోపల కూడా పూజ గదిలోకి చెప్పులు వేసుకొని వెళ్ళే ధైర్యం చేయం, ఎందుకంటే దేవుడి పూజ గది పవిత్రమైనదై ఉంటుంది కాబట్టి. అయితే మన ఇంట్లో పూజ గదే కాదు, మరికొన్ని ప్లేసుల్లో కూడా చెప్పులు వేసుకొని వెళ్ళొద్దట. కాదు అని పాదరక్షలతో వెళ్తే ఇంటికి చాలా అశుభకరమట. ముఖ్యంగా మన ఇంటి పూజ గదే కాకుండా నిత్యావసరాలు నిల్వ ఉంచే స్టోర్ రూమ్, బంగారం దాచి ఉంచే ఇనుప పెట్టే బీరువాలు ఉండే ప్రాంతాలలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు ధరించి వెళ్ళొద్దట. వంటగదిలోనూ ఆహారం తయారు చేసుకుంటాం, పైగా నిప్పును మనం పవిత్రంగా భావిస్తాం కాబట్టి మనం కిచెన్లోకి కూడా చెప్పులతో వెళ్ళరాదు. ఇక డబ్బులు, ధనం, బంగారం అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం కాబట్టి డబ్బు ఉంచే ప్లేసుల్లో చెప్పులతో తిరగరాదు. అయితే ఈ రోజుల్లో మనం శుభ్రం పేరుతోనో నొప్పుల నుండి ఉపశమనం కోసమో ఇంట్లో కూడా ఒక సపరేట్ జత చెప్పులు వేసుకుంటూ ఉంటాం. అయితే పైన చెప్పిన ప్లేసుల్లోకి మాత్రం చెప్పులు వేసుకొని వెళ్తే మనకే అశుభం అంటున్నారు పండితులు. ఇక పుణ్యనదులైన గంగా, కృష్ణ, గోదావరిలను మనం పూజిస్తాం, పుష్కరాలు గట్రా చేసుకుంటాం కాబట్టి నదుల్లోకి చెప్పులతో ప్రవేశించరాదు. వినాయకుడు, దుర్గా ఇలా విగ్రహాలు ప్రతిష్ఠించి మనం వేడుకలు చేసే చోట్లకు కూడా చెప్పులు వేసుకెళ్లరాదు. అందుకే కాబోలు మన పూర్వీకులు అసలు దాదాపుగా పాదరక్షలు లేకుండానే జీవితం గడిపేవారు. ఏది ఏమైనా ఒక మంచి మాట, మంచి అలవాటు, మంచి ఆచారం మనకు, మన కుటుంబానికి, మన తోటి వారికి కూడా మంచి చేస్తుంది అని తెలిసాక పాటించడమే మేలు కదా. శుభస్య శీఘ్రం. వ్యూవర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి అవర్ ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.